హాయ్ హలో నమస్తే లక్కీ సుధీర్ వెల్కమ్స్ యూ. మరి ఒక క్లాసిక్ సినిమా రిలీజ్ అవుతుంది. అదేం సినిమానో అసలు మీరు గెస్ట్ చేయగలుగుతారా? ఆల్ టైమ్ క్లాసిక్ హిట్ మళ్ళీ రిలీజ్ కాబోతుందండి. అదేంటి అంటే బాలయ్య కెరీర్లోనే ఒక మైలురాయి లాంటి సినిమా అని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలి అంటే సినీ ఇండస్ట్రీలోనే ఒక గొప్ప మజిలీ లాంటి సినిమా అసలు ఇది. అండ్ అసలు ప్రేక్షకుల అంచనాలను కంప్లీట్గా టచ్ చేసినటువంటి సినిమా ఏది అంటే ఇదే సినిమా. ఇంకొకటి, ఈ సినిమాకి ప్రత్యేకమైన ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు అండ్ జనాల్లో కూడా చాలా క్రేజ్ తెచ్చుకున్నటువంటి సినిమా ఇది. మరి ఆ సినిమాని ఏప్రిల్ 4వ తారీఖున రిలీజ్ కాబోతుంది. మరి ఆ సూపర్ క్లాసిక్ సినిమా ఏంటో గెస్ట్ చేయగలరా? ఎస్, ఆదిత్య 369. ఈ సినిమా పేరు చెప్తే చాలు అసలు బాలయ్య ఫ్యాన్సే కాదండి, సినిమా ప్రేక్షకులు అందరూ కూడా, సినిమా అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఎందుకంటే ఈ సినిమా అప్పట్లోనే థ్రిల్ అనేది దాన్ని క్రియేట్ చేసిందనమాట అసలు. అండ్ ప్రజెంట్తో, పాస్ట్తో, ఫ్యూచర్ని టచ్ చేస్తూ ఈ సినిమాకి దర్శకుడు ఎవరు అంటే సంగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ లో ఇళయరాజా గారు పాటలు, సంగీతం అందించారు ఈ సినిమాకి. అండ్ ఎస్పెషల్లీ జిక్కి గారితో పాడించారు ఒక పాట, జానవులే నెరజానవులే సాంగ్. అసలు ఇంకా ఆ పాటల గురించి చెప్పాలి అంటే ఇంకా అంతా ఇంత కాదు. అప్పట్లో థియేటర్లలోనే కాదు, ఇప్పుడు టీవీలో కూడా ఈ సినిమా అంత క్రేజ్ని కొట్టేసిందని చెప్పొచ్చు. అంతేకాకుండా అసలు బాలయ్య యాక్టింగ్ గురించి చెప్పాలి అంటే పాస్ట్లోనేమో శ్రీకృష్ణదేవరాయలుగా అసలు సినిమాకి ఒక హైలైట్ తీసుకొచ్చిండు. అసలు నార్మల్గా వాళ్ళ ఫ్యామిలీ అంటేనే కొంచెము రాముడి వేషాలు ఇలాంటివన్నీ వేస్తే అప్పట్లో ఎన్టీఆర్ అనేవారు. తర్వాత బాలయ్య బాబుకే ఆ క్యారెక్టర్ సెట్ అయింది అనేసి అసలు ఫ్యాన్స్ అయితే అసలు ఇక మర్చిపోలేరు. శ్రీకృష్ణదేవరాయలుగా బాలయ్య బాబు నటన అదరహో అనాల్సిందే. మళ్ళీ అందులో ఉన్నటువంటి పాటలు కానీ. అంతేకాదండి, ఇందులో ముఖ్యమైన క్యారెక్టర్ ఎవరంటే చంద్రమోహన్ కూడా చెప్పొచ్చు, వన్ ఆఫ్ ద క్యారెక్టర్. ఎందుకంటే ఆయన వికట కవి తెనాల రామకృష్ణుడు క్యారెక్టర్ వేశాడు. తోక మేక మెక తోక తోక అనుకుంటూ అసలు అంటే ఎగ్జాక్ట్లీ తెనాల రామకృష్ణుడు ఇలానే ఉండేవాడా, పొట్టిగా ఇలానే ఎగ్జాక్ట్గా ఉండేవాడా అన్నట్టుగా చంద్రమోహన్ గారి యాక్టింగ్ అయితే అసలు సూపర్. అండ్ ఈ సినిమాలో హీరో తరుణ్ ఉన్నాడు కదా, అప్పుడు బాలనటుడు అనమాట. తరుణ్కి కూడా చాలా ఫ్యాన్స్ ఉండేవారు అప్పట్లో, పిల్లలందరూ కూడా తరుణ్ని చాలా ఇష్టపడేవాళ్ళు. అండ్ సిల్క్ స్మిత చాలా వరకు కూడా కొన్ని వ్యామ్ క్యారెక్టర్స్ ఎక్కువగా వేస్తూ ఉండేది. బట్ ఆమె నటన కానీ, ఆ సినిమాలో డ్యాన్స్ కానీ చాలా బాగా చేసింది అసలు. ఇంకా శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై 1991లో ఈ సినిమా అయితే రిలీజ్ అయింది, ఆదిత్య 369. ఇప్పుడు 4K రెజల్యూషన్తో 5.1 సౌండ్ క్వాలిటీతో నెక్స్ట్ ఏప్రిల్ 4th రోజు ఈ సినిమా మనందరి ముందుకి థియేటర్లో రాబోతుంది. సాంకేతికంగా కొంచెం అత్యున్నత స్థాయిలో ఈ సినిమాను మాత్రం మాడిఫై చేస్తున్నట్లుగా తెలిపారు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ చెప్పారు. అంతేకాకుండా సినిమా పాతదే అయినప్పటికీ కూడా చూస్తున్నంతసేపు కూడా ఏదో కొత్తదనాన్ని చూస్తున్నాం అన్నదైతే తెలుస్తూ ఉంటుంది. అండ్ టాప్ క్వాలిటీతో రెడీ చేశామని చెప్పేసి వాళ్ళైతే స్పష్టం చేయడం జరిగిందండి. ఇంకొకటి ఏంటంటే లెజెండరీ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఈ సినిమాని సమర్పించిన విషయాన్ని మరొక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సిన విషయము. ఇక ప్రజెంట్లో కృష్ణకుమార్గా, పాస్ట్లో కృష్ణదేవరాయలుగా, ఫ్యూచర్లో ప్రవేశించిన తర్వాత అక్కడి పరిస్థితులు తట్టుకునే పాత్రలో అసలు బాలకృష్ణ యాక్టింగ్ అయితే ఎంత అసలు ఆ క్యారెక్టర్లో ఇమిడిపోయి యాక్ట్ చేసేసాడు. అసలు ఎన్నిసార్లు ఆయనని మెచ్చుకోవాలంటే అసలు మాటలే రావట్లేదనమాట ఆయన యాక్టింగ్కి కానీ దేనికైనా కూడా. అండ్ సైంటిస్ట్గా టిను ఆనంద్, విలన్గా అమరీష్ పూరి పాత్రల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రత్యేకంగా నిలిచినటువంటి ఆదిత్య 369 సినిమాను రిలీజ్ చేస్తున్నట్లుగా తెలిసింది. అంతే, బాలయ్య అభిమానులు అయితే సంబరాలకు సిద్ధమవుతున్నారు. మరి ఈ సినిమాకున్న ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఏప్రిల్ 4న థియేటర్లో మరోసారి చూసి ఆనందిద్దామని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. మరి మీరు ఆదిత్య 369 సినిమా చూసారా? ఏప్రిల్ 4th చూడబోతున్నారా? ఈ విషయంపై అసలు ఈ సినిమా గురించి, ఈ సినిమాతో మీకు అప్పట్లో ఏమనిపించింది అంటే టైం మిషన్ అని చెప్పేసి ఇలాంటివన్నీ, మ్యూజియంలో దాన్ని కోహినూర్ డైమండ్ని కొట్టేయటము ఇవన్నీ ఉంటాయి కదా. సో అసలు ఆ సినిమా చూసినప్పుడు మీకు ఎగ్జాక్ట్గా ఏమనిపించింది ఏంటి అనేది మాతో పంచుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.